నా పేరు తాయన. అమరావతి నగర్లో నివాసము. కొంచెం పూత దూరంలో ఉంటాము మా నివాసాలు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన మధుసూదన్ వెల్లెల స్వామి డబ్బులున్నాయని ఒక బ్రాందీ షాపు, ఒక బార్ రెస్టారెంట్ ఉంది. మళ్ళా మా వార్డులో బెల్ట్ షాపు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి 50,000కి అమ్ముడుపోయినారంట. స్వామి ఇదేం స్వామి, మేము కష్టపడినాం కదా అని అడిగితే వాళ్ళు డబ్బులు ఇస్తారు కదపా 50,000 అంటారు. అంటారు. కాదు స్వామి, ఒక మాట అన్న మాకు చెప్పాలి కదా, మేము కూడా వాటిలో ఉండము, మాకు కూడా అవసరం కదా, ఏదో బీదోళ్ళు బతుకుతారంటే మేము గెలిచినాక బెల్ట్ షాప్ పెట్టిస్తే ఒక బీద మనిషికి ఈరోజు స్టేషన్లో ఒక్కొక్కసారి 5-11 రోజులు పొద్దున సాయంత్రం తిప్పి పార్టీ కష్టపడి ఉన్న వాళ్ళు, బియ్యం కోసం తిప్పులు పడిన వాళ్ళు తిప్పుతున్నారు. ఆయనకి 50,000 ఇచ్చారని ఈరోజు కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చేవని బెల్ట్ షాప్లను పక్కలో దిగి ఫోటోలు ఇచ్చి ఫోజులు ఇస్తున్నాడు అమరావతి నగర్లో. మరి 10 ఏళ్ళు ఏం చేసే వైసీపీ ఆయనలో? ఇప్పుడు మళ్ళా కౌన్సిలర్లో దాహం తీర్చుకోవాలని మళ్ళీ మధ్యతరగతి కుటుంబాలతో ఆడుకుంటున్నాడు స్వామి. మేము కష్టపడిన వాళ్ళు ఆటికి పోవాలా? ఏమిది అంటే మా చేతకానితనమా, లేకపోతే ఏం మా పరిస్థితి? ఇది ఎవరు మాకు దీనికి?